అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అందరికి అకి హాయ్, అశ్విన్ బాయ్. సో ఈవినింగ్ లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిపోతుంది. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి అలా అన్నదమ్ముద్ర కొట్లాడుకుంటున్నారు. సో నెట్ అయితే లేదు అనేసి హనుమాన్ మూవీ పెట్టేసి అది చూసేస్తున్నారు. సో రేపటి దోశల కోసం అయితే నేనైతే నానబెట్టేసి ఉంచాను. అండ్ ఇప్పుడు ఇంకా వంట కూడా చేయాలి. మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ వేసేసాను అన్నమాట. సో మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు. పిల్లలు చికెన్ 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 అని ఏడుస్తూ ఉంటే ఇక అందుకనేసి వాళ్ళ కోసం అయితే ½ kg చికెన్ తీసుకొచ్చాడు. అది ఇప్పుడు ఫ్రై చేయాలంటే వీళ్ళకి. హాయ్. సో ఫ్రై చేస్తా అన్నమాట. లెగ్ పీస్ తీసుకురాలి. ½ kg చికెన్ లెగ్ పీస్ ఏమంటారా ఇట్లా అంటే ఇప్పుడు చాయ్ కూడా పెట్టేయాలి. ఈ ప్రతిదీ క్షణము చదువుతూనే ఉంటున్నారు. నాకు చదువుతూ ఉంటే తీయడం పెట్టడం తీయడం పెట్టడం తీయడం పెట్టడం ఇదే పని అవుతుంది. అసలు ఏం పని చేద్దామన్నా, వీడియోలు తీసుకుందామన్నా అస్సలు రికామ్ ఉంచట్లే అన్నట్టు, ఒక్క క్షణం కూడా రికామ్ ఉంచట్లే. ఏం చేస్తున్నావు చిన్న? అందుకది ఇప్పుడే పడుకొని లేసాక ఇక నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మావన్ కోసం అయినా మీరు ఒక చిన్న లైక్ చేసేసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గల్లే గిరీష్ మరి చెప్తున్నాడు. సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెడదాం అనేసి అయితే నేనైతే చికెన్ తీసుకొని వెళ్తున్నాను. మా వాళ్ళు అప్పటికే ఫుల్ రెడీ అన్నమాట. మమ్మీ టక్కన నువ్వు కూర వండితే నేను టక్కన తినేస్తాము అనేసి, సరేలే అనేసి మా ఆయన ముందే చెప్పెళ్ళాడనండి. మ్యాగ్నేట్ చేసి పెట్టు, ముక్కకి మంచిగా మసాలాలు పడుతూ ఉంటాయి, ఫ్రై చేస్తూ అంటున్నావు కదా బాగుంటుంది అనేసి చెప్పాడు. సో అందుకనేసి ఆయన మాట ఎందుకు కాదనాలి అనేసి నేనైతే చికెన్ అయితే తీసేసి కడుగుదామనేసి కడుగుతున్నాను. నాకు ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఏంటంటే తెచ్చుకున్న ½ kg చికెన్లో అది కరెక్ట్గా 4-5 ముక్కలు ఏమో వస్తున్నాయి అంతే. చాలా అంటే చాలా తక్కువ వస్తున్నది. వాళ్ళు కాంట కొడుతున్నారా, వాళ్ళు చికెన్ తక్కువ ఇస్తున్నారా, లేకుంటే చికెన్ వాళ్ళు తక్కువ ఇస్తున్నారా మనకు తక్కువ అనిపిస్తుందో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈ బైరన్ చికెన్లలో, బైరన్ కోడులలో వాటర్ నింపేసి అమ్ముతారనేసి అంటారు కదా. సో అదే జరుగుతుందేమో అనేసి నేను అనుకుంటున్నా. చాలా అంటే చాలా క్వాంటిటీ తక్కువ వస్తుందన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీలు అయితే ఎట్లా లీడ్ చేస్తాయేమో. మేమున్న నలుగురికి ½ kg చికెన్ తెచ్చుకుంటే మనిషికి 2 ముక్కలు వస్తలేవు. ఇక ఏం చేస్తాం లేండి కదా. సో ఎన్ని ముక్కలు వచ్చేసినా కానీ మనమైతే తినడం ఆపం కదా. సో అందుకనేసి నేనైతే మ్యాగ్నేట్ చేస్తున్నా. ఈ మ్యాగ్నేట్కి అయితే సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసాను. నెక్స్ట్ ఏంటి అంటే మా ఆయన అంతకుముందు వేరే సైట్లో వర్క్ చేసినప్పుడు మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్, టీ అన్నీ సైట్లోనే ఉండేదండి. కాకపోతే ఇక్కడికి వచ్చిన కాంచాలి అది ఏం లేదు. సో సైట్ అయిపోతుంది వచ్చింది అనేసి మా ఆయనది అకామిడేషన్ తీసేశారు. అంత ఫుడ్, మార్నింగ్ ఫుడ్, లంచ్, టిఫిన్ గట్రా అన్నీ ఇంటికానండి. పెద్ద బర్డెన్ అయిపోయింది నాకు. అంతకుముందు అయినా బయట తినేది కాబట్టి నెమ్మదిగా చేసుకుంటా పిల్లలకు పెట్టుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే ఇక మా ఆయన కూడా ఇంటికి టిఫిన్ చేసి ఉన్న అలవాటు వాళ్ళకు తినకుండా ఉండడం అంటే చాలా కష్టం కదా. నాకు ఎలాగో అలవాటు లేదు, బట్ మా ఆయనకు అలవాటు ముందు నుంచి వెళ్ళి. అందుకనేసి పాపం ఆయన కోసం చేయడం తప్పడం లేదు. కానీ ఫుల్ ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే పిల్లలను పట్టుకొని టిఫిన్ చేయడము, వీళ్ళు ఏడవడము, వీళ్ళని పట్టుకోవడం చేయడం చాలా కష్టం. అందరూ అంటారు కావచ్చు పిల్లలను పట్టుకోవడం పెద్దదా అని, కానీ మా పిడుగులు చాలా అంటే చాలా డేంజర్ అండి. నేను ఒక పనికని పోతే ఆ పనిలో 100 పనులు చేస్తాను అన్నమాట. చాలా అంటారు కావచ్చు కానీ మా పిల్లలతోటి ఒక పని చేసే కాడ 100 పనులు అయిపోతున్నాయండి. వాళ్ళతో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక అందుకే వాళ్ళని పట్టుకోవడం చేయడము, మార్నింగ్ టిఫిన్ గట్రా చేయడము అవన్నీ చాలా కష్టమైపోతున్నాయి. చేయడం కష్టం కాదు, బట్ పట్టుకునేదాన్ని నొక్కదాన్ని. మా ఆయన మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ నైట్ ఏ టైంకి వచ్చేది కూడా తెలియదు అన్నట్టు. 8కి రావచ్చు, 9కి రావచ్చు, 10కి రావచ్చు, 11కి రావచ్చు, ఏ టైంకి వచ్చేది కూడా తెలియదు. ఇక అందుకనేసి నాకు వీళ్ళని పట్టుకొని ఇవన్నీ చేయడం అంటే చాలా చిరాకు. అందులో ఇప్పుడు మేము ఉన్న కాడనైతే కరెంటు మొత్తానికే ఉండలేదండి. దాని ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. చట్నీ పడతా అన్న టైంకి కరెంటు పోడు,
అది పడ్డా అన్న టైంకి కరెంటు పోడు. సో అది చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. కోత అంటే ఒక రోజుల 24 గంటలలో మ్యాక్సిమం 18 గంటలు కరెంటు పోతుందండి. ఆ ఎన్ని గంటలు ఉంటున్నాయో మీరే అర్థం చేసుకోండి, అంత దారుణంగా అయిపోతుంది. మాకు కనుక ఇన్వర్టర్ లేకపోతే మాత్రం మేము చుక్కలు చూసేది, మా పిల్లలతో నరకం చూసేది. అప్పటికే మేము అక్కడ నుంచే సామాన్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు మా ఆయన ఎందుకులే ఇక్కడ కరెంటు పోదు ఏం పోదు అనుకుంటే ఎవరో తొక్క సలహాలు చెప్తే ఆ సలహాలు నమ్మేసి మా ఆయన ఇన్వర్టర్ తెప్పేదన్నమాట. వద్దు 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 అన్న మాటనే ఎందుకు తీసుకురావడం, డ్యామేజ్లు అయిపోతున్నాయి, అవి అయిపోతున్నాయి, ఇవి అయిపోతున్నాయి అనుకుంటే సతాయించాను. వద్దు అనేసి తేలేదు. సరేలే అని కూర్చుంటే ఇక కరెంటు కోత మామూలుగా లేదంటే చెప్తున్నాయి కదా, 24 అవర్స్లో 18 అవర్స్ కరెంటు పోతే ఆ నైట్ టైంలో మాత్రమే కరెంటు ఉంటుంది. ఎంత దారుణంగా ఉంది. ఇక ఎట్టకేళ్ళకైతే మళ్ళీ అయితే ఇన్వర్టర్ తెప్పించినాక కూడా ఇంకో ప్రాబ్లం అయిపోయింది. ఏంటి అని అంటే ఇన్వర్టర్ అన్నీ వచ్చాయి. ఎంతైనా అక్కడ నుంచి వెళ్ళి అక్కడ గోదావరిఖండ్ నుంచి వెళ్ళి ఇక్కడ కర్ణాటక దాకా రావాలి అంటే 2-3 డేస్ 4 డేస్ పట్టింది. కానీ ఇన్వర్టర్కి బ్యాటరీకి పైన ఉంటాయి కదండి, సో వీటిని ఏమంటారు నాకు తెలియదు, అవి మొత్తం విరిగిపోయాయి, ఇన్వర్టర్ పనిచేయలేదు. సో మళ్ళీ వాటిని రిపేర్ చేయించి మళ్ళీ అవన్నీ సెట్ చేసరికి అదొక ఖర్చు అయిపోయింది, ఇన్వర్టర్ తెప్పించుకోవడం ఒక ఖర్చు అయిపోయింది. సో ఏంటి సెట్ చేయడం అన్నీ పెద్ద తాతంగం ఎంత అయిపోయిందంటే చాలా ఇబ్బంది. కాకపోతే ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త ఆలోచించుకొని చేసుకోవాలి. ఇది నేను అన్నప్పుడే తీసుకొని వచ్చేస్తే అది మా సామాన్తో నచ్చేది, దీన్ని తిప్పడానికి కూడా అంత ఇబ్బంది లేకపోవు, అది రావడం సేఫ్గా వచ్చేది. అండ్ అదేంటిది దానికి సంబంధించినవి కూడా ఏం ఖరాబ్ అయి ఉండకపోవు. ఏవి ఖరాబు కాకపోయేది, సైలెంట్గా ఖరాబు కాకపోయేవి, ఐటమ్స్ బాగుండేది, ఖర్చు ఉండకపోయేదండి. అందుకే అంటారు అప్పుడప్పుడు పెళ్ళం మాట వినాలి అని, పెళ్ళం చెప్తే వినాలి అని ఒక సాంగ్ ఉంటుంది కదండి, ఆ పద్ధతి అన్నట్టు. అది వినకపోయేసరికి ఈ విధంగా అయిపోయిందన్నమాట. సో కరెంట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు నైట్లో పట్టుకుందామన్నా ప్రాబ్లమే, డేలో పట్టుకుందామన్నా ప్రాబ్లమే, ఎప్పుడు పట్టుకుందామన్నా ప్రాబ్లమే. ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. కాకపోతే 1 or 2 monthsలో మళ్ళీ ఇల్లు చేంజ్ అవ్వడాలి, అవన్నీ చేంజ్ అవ్వాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా. ఇక అందుకనేసి సరేలే అన్నట్టు సైలెంట్గా అడ్జస్ట్ అయిపోతున్నాం. మేము చాలా అంటే చాలా షిఫ్ట్ అయిపోతూ ఉండేదండి, కానీ ఇంత డ్యామేజ్ ఎప్పుడు కాలేదు. మా సామాన్లు కూడా ఈ షిఫ్టింగ్ అది ఇది అనుకుంటా ఫుల్ డ్యామేజ్ అయిపోతున్నాయి. మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, అందుకనేసి వాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్ అయితే చికెన్ కూర అయితే వండేసాను మొత్తానికి. అయితే చికెన్ కర్రీ అయితే వండేసాను. ఫ్రై చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవి మేము బయట నుంచి తెచ్చుకున్నామండి, పూరి కాదు, ఓన్లీ కర్రీ ఉండి రసం తీసుకొచ్చుకున్నాము. నాకు చాలా ఇష్టము పానీపూరి, మా పిల్లలకు ఓన్లీ పూరి అంటే చాలా ఇష్టము. అందుకే మేము మార్ట్కి వెళ్ళినప్పుడు ఓన్లీ పూరి ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట. పానీపూరి ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాము. ఇవి రసము కర్రీ మాత్రం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాము. ఇక్కడ అవి కూడా ఎక్స్పెన్సివ్ చాలా ఉన్నాయండి. 20-30 రూపీస్కి పెట్టాను నేనంటే అవన్నీ కొంచెమే పెడుతున్నాను. సరేలే అడ్జస్ట్ అయ్యి తినేస్తున్నాం అన్నమాట. మా పిల్లలు ఇద్దరు దానికి సంబంధించిన కర్రీలు అయితే ఏం తినరు, కాకపోతే ఆ పానీపూరిలో వాటర్ పోసేసుకొని తింటారన్నమాట. మా వాళ్ళకి ఏకైక ఇష్టమైనది అని అంటే ఈ పానీపూరి అన్నట్టు. పాపం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే మనస్ఫూర్తిగా తిందామన్నాక నాకు నచ్చలేదండి. వాడు చాలా గలీజ్గా అది కర్రీ అనేది చాలా గలీజ్గా ఉంది. ఓన్లీ పూరి అనేది బాగుంది, మేము ఇంట్లో కాల్చుకున్నది. కానీ వాడు ఇచ్చిన కర్రీ అయితే అట్టి ఆలుగడ్డ అండి. ఆలుగడ్డ కూరలో అదొక మసాలా వేసి ఇచ్చిండు. అది చాలా గలీజ్గా ఉంది, నాకు తినే అంత లేదు, నాకు అద్దు బాగా అనేసి అన్నాక మా ఆయన అయితే తినేస్తున్నాడు. మా ఆయన అసలు యాక్చువల్గా తినడండి, కాకపోతే ఇది ఇంట్లో తీసుకొచ్చుకొని తింటున్నాం కాబట్టి ఇంట్లోది బాగుంటుంది అనేసి పూరి మనదే, కర్రీ వాళ్ళదే, కానీ ఆయనకు నీట్నెస్ అనేది కావాలి, అందుకనేసి బయట అస్సలు తినడు. పిల్లలు అల్లరి కూడా మరీ టూ మచ్ చేస్తారు అన్నట్టు బయట, అందుకే అస్సలు నచ్చదు అంటాడు. ఇక అందుకనేసి మేము ఇంటికి తీసుకొచ్చుకైతే హ్యాపీ అయితే అందరం కూర్చొని తిన్నాము. అండ్ ఇవి మ్యాంగోస్ అయితే మీకు లాస్ట్ ఒక వీడియో వస్తుంది, అది చూసేయండి. ఈ మ్యాంగోస్ అయితే మాకు మ్యాంగో ఎగ్జిబిషన్ అనేది జరిగింది. సడన్గా మా ఆయన వచ్చేసరి బయటకు వెళ్దాం పా అన్నాడు. సరే ఎక్కడికి బావా అని అంటే నాకు ఏం చెప్పలేదు. పోనీల రెస్టారెంట్ తీసుకపోయి తినిపిస్తాడేమో అని అనుకున్నానండి. ఏం తినిపిస్తావు అనుకుంటే తీసుకెళ్ళాడు. కాకపోతే చివరికి చూసేసరికి మాకు ఒక మ్యాంగో చోటుకైతే తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్క మ్యాంగో ఉందండి అక్కడ. బెంగన్పల్లి రసము, కొత్తమాడిపాలు, ఇంకేంటి రకాలు ఉన్నాయి. అవన్నీ కర్ణాటకలో రాసి ఉన్నాయి, మాకు ఏం అర్థం కాలేదు. సో మాకు తెలిసిన మ్యాంగోస్ అయితే మేము తీసుకున్నాము. కాస్ట్ ఎలా ఉందో ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ మ్యాంగో పికిల్, ప్రతి ఒక్క పికిల్ని అక్కడ అమ్ముతున్నారు.
ఒక 5-6 రకాలేమో పికిల్స్ పెట్టుకైతే అమ్ముతున్నారు. మ్యాంగో పికిల్ మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోయింది. డైలీ అది వేసుకొని తింటున్నాడు మా ఆయన. కొత్త మురిపం ఎలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కదా ఏదైనా కానీ, అలానే కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదండి మ్యాంగో ఎగ్జిబిషన్. మ్యాంగో ఎగ్జిబిషన్ టైప్ బెటర్ అండి. చాలా అంటే చాలా భలే అనిపించింది నాకైతే దీన్ని చూస్తూ ఉంటా. అంటే చుట్టూ మ్యాంగోలే, మధ్యలో మనం ఉన్నట్టున్నది. అండ్ మ్యాంగోది కూడా థర్మోకోల్ షీట్ తోటి అది షేప్ చేసి పెట్టారు. భలే అనిపించింది. నాకు కూడా పిక్ కూడా దిగాను. అది నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను అన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. ఈ మామిడికాయలు చూసా అంటే మామిడికాయ పికిల్స్ చూస్తూ ఉంటే కూడా భలే అనిపించింది. ఈ పద్ధతి కూడా పెడతారని నాకు తెలియదండి. ఫస్ట్ టైం నేను చూసాను. మా ఆయన సడన్గా తీసుకపోయి చూపిస్తే నాకు భలే అనిపించింది. కాకపోతే టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. మ్యాంగోలు వేసి ఫుల్ తీయగా ఉన్నాయి, రసాలు కూడా ఫుల్ టేస్టీగా ఉన్నాయి. ఇంకొకసారి వెళ్ళాలి. కాకపోతే ఇది కొన్ని డేస్ నుంచి ఇలా ఉంటుందంట. అది మాకు తెలియదు, మాకు లాస్ట్లో తెలిసింది. 21st అయిపోతుంది కావచ్చు. మళ్ళీ తెచ్చుకోవాలి. వీడియో మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.